హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్య: ఏమండి, మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. భర్త: నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది, తరువాత మాట్లాడుకుందాం. భార్య: ఈరోజు ఆదివారం. భర్త: అయినా పర్వాలేదు, అర్జెంటుగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి. భార్య: ఆగండి, ఎప్పుడు మిమ్మల్ని ఏది అడిగినా ఇలా బయటికి వెళ్ళిపోతాను అని అంటారు ఎందుకు? భర్త: మీరు గోరంతా అడగరే, కొండంతా అడుగుతారు. ఇప్పటికే సగం నడుము ఇరిగింది, మిగతా సగం కూడా ఇరిగిందనుకో. పాక్కుంటూ నడవాలి. భార్య: నువ్వు పాకినా దేకినా నేను చెప్పింది నువ్వు వినవలసిందే. భర్త: మొగుడు కోమాలోకి వెళ్ళినా నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. భార్య: ఎందుకండి అంత ఫీల్ అవుతున్నారు? భర్త: మొగుడు జీవితం బర్రె జీవితం ఒకటైపోయింది. మీకు పాలిచ్చే బర్రెను దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉంది, కానీ పాలించేవాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారే. భార్య: పెళ్ళం అంటే ఒక కేరింగ్ ఉండాలి, ఒక అఫెక్షన్ ఉండాలి. మీకు ఏవి చేతకావు. భర్త: పెళ్ళం దగ్గర అవి ఉండాలి ఇవి ఉండాలి అంటున్నావు, కానీ మొగుడు దగ్గర ఎలా ఉండాలో ముందు నువ్వు నేర్చుకోవే. భార్య: నీలాంటి పట్టతల వాణ్ణి పెళ్లి చేసుకుని తప్పు చేశాను. భర్త: నన్నేమైనా అను, నా జుట్టుని ఏమీ అనకు. పెళ్ళికి ముందు నా జుట్టు నిగనగలాడే దోసపండులాగా ఉండేది. పెళ్ళైన తర్వాత ఒక్కో వెంట్రుక నీ వల్ల పీకి పీకి ఇలా అయిపోయింది. భార్య: ఆపుతావా నీ సోది? భర్త: ఇంతకుముందు అమ్మ ఒడిలో పడుకుంటే గుండె భారం అంతా దిగేది, ఇప్పుడు పెళ్ళం ఒడిలో పడుకుంటే గుండె నొప్పి వస్తుంది. భార్య: పెళ్ళం ఉప్పు లాంటిది, ఈ ఉప్పు అనేదే లేకపోతే కూర అయితే ఎలా చప్పగా ఉంటుందో మగవాడి జీవితం కూడా అంతే. పెళ్ళం లేకపోతే చప్పగా ఉంటుంది, తెలుసుకో. భర్త: అదెలా? ఈ ఉప్పు కకృతి పడే చాలామంది మగవాళ్ళు బీపీలు తెచ్చుకొని వీపీలు అవుతున్నారు. భార్య: మాటకి మాట ఎదురు చెప్పడం బాగా అలవాటైపోయింది మీకు. భర్త: అలా నేను అనాలే, చూసావా నీ తెలివి. నేను ఎక్కడా ఆ మాట అనేస్తాను అని నువ్వు ముందే అనేసావు. మీ ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిసే సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదు, నేను అలాగే ఉండిపోవలసింది. భార్య: అయ్యో, ఈరోజు ఆదివారం, పెళ్ళానికి ఒక పానీపూరి తినిపిద్దాం, ఒక చీర కొనిపెడదాం అని ఉందా అసలు మీకు? భర్త: అబ్బా, ఏమి చెప్పినావు? పోనీలే అని మిమ్మల్ని బయటికి తీసుకుని వెళ్తే మీరు చీరతో ఆగుతారే, మీకు కావలసినవన్నీ కొనుక్కుంటారు. అక్కడ ఏం కొనాలి అని ఆలోచిస్తారే తప్ప మొగుడి పర్సులో ఎంత ఉందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా కంటికి కనబడేది కొంటారు, నువ్వు కంటికి కనబడిందల్లా కొంటావు. నీకు ఇదేం మాయరోగమే? భార్య: నువ్వు ఇంత సోది చెప్పాక షాపింగ్కి వెళ్ళకపోతే బాగోదు. నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో, నేను షాపింగ్కి వెళ్ళి వస్తాను. భర్త: షాపింగ్కి వెళ్ళడానికి నీకు డబ్బులెక్కడవే? భార్య: నీ ప్యాంటుకి సీక్రెట్ జేబేదో కుట్టించుకున్నావు కదా, అందులోనివి. భర్త: అవి రెంట్కి దాచిన డబ్బులే. భార్య: రెంటు నీ సమస్య, దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. భర్త: దొంగముఖం. కిచెన్ రూమ్లో ఏవి ఎక్కడున్నాయో తెలియదు, కానీ మొగుడు ప్యాంటుకి ఎన్ని జేబులున్నాయో అవి ఎక్కడెక్కడున్నాయో అని మాత్రం తెలుసు. భార్య: నాకు ఇప్పుడు టైం లేదు, నాకు షాపింగ్కి లేట్ అవుతుంది, ఆ తర్వాత వచ్చి వింటానులే నీ తిట్లు పురాణం అని అక్కడ నుండి షాపింగ్కి వెళ్ళిపోతుంది భార్య. భర్త: ఇప్పుడే మా మగవాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే భావితరాలలో మా మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉంటాడు. ఇది జోక్ కాదండి, జీవిత సత్యాలు. భార్యాభర్తలు ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా సరే చివరి వరకు కలిసి ఉండేది వాళ్ళిద్దరు మాత్రమే. గుర్తుంచుకోండి, ఎవ్వరికీ చెప్పుకోలేని తీరని దుఃఖం భార్యకు చెప్పుకుంటే తీరుతుంది. ఎందుకంటే ప్రతి మగవాడికి భార్యే ఒక శక్తి. అర్థం చేసుకొని ఎలాంటి సమయాలలో ఆ శక్తిని గ్రహించాలో, ఎలా ఆ శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగితే ప్రతి మగవాడి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ భర్త అయితే తన దుఃఖాన్నంతటిని ఓదార్చగలిగేది తన భార్య మాత్రమే అని నమ్మగలుగుతాడో, ఏ భర్త అయితే తన కష్టాన్నంతటిని కూడా మర్చిపోయేలా సేద తీర్చేది తన భార్యే అని
విశ్వసించగలుగుతాడో, ఏ భార్య అయితే తనకున్న సమస్యలు కూడా ఇతరులతో కాక తన భార్యతో మాత్రమే పంచుకోగలుగుతాడో, ఏ విషయంలోనైనా తన భార్య తరువాతే ఎవరైనానని నమ్మగలుగుతాడో, తన భార్య బాగుంటే తన కుటుంబం మొత్తం కూడా బాగుంటుంది అని నమ్మగలుగుతాడో, ఇక సంపద విషయంలో కూడా భార్య ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబానికి తెలియకుండా ఎంత డబ్బు దాచినా అది రేపటి రోజున తన కుటుంబాన్ని కాపాడడానికే అని నమ్మగలుగుతాడో, ఆ నమ్మకాలన్నీ కూడా తన భార్యపై ఏ మగవాడైతే కనపరచుగలుగుతాడో ఆ భర్త నమ్మకాన్ని ఆ భార్య ఎప్పటికీ కూడా కోల్పోదు. ఖచ్చితంగా తను నిలబెట్టుకుంటుంది. తన భర్త ఒక్కడు నమ్మగలిగితే చాలు అనుకుంటుంది. ప్రతి భార్య కూడా ఈ లోకంలో ఎన్ని నిందలు వేసినా తన భర్తకు తెలుసు తనంటే ఏంటో అని. ఇంకెవరికి నన్ను నేను నిరూపించుకోవలసిన అవసరం లేదు అనుకుంటుంది. ఇక అలాంటి ధైర్యాన్ని, అలాంటి నమ్మకాన్ని భర్త తన భార్యకు ఇవ్వగలగాలి. ఇక భార్య కూడా దాన్ని నిలబెట్టుకోవాలి. అర్థమయ్యిందనుకుంటా. భర్త బలమే కాదు, బలహీనతలు కూడా తెలిసిన వ్యక్తే భార్య. భర్త ఎప్పుడైనా పరాజయం పొందినప్పుడు లేదా వ్యాపారంలో నష్టాలు కలిగినప్పుడు ఎందుకయ్యా బాధపడుతున్నావు, ఇలాంటివి మన జీవితంలో ఎన్నో పోయాయి, ఇంతకంటే ఎక్కువే భరించాం కూడా, ఇది పోతేనే మళ్ళీ ప్రయత్నిద్దాం, నీ శక్తి ఏంటో నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, ఇలానే కష్టపడగల శక్తి, సాధించగల పట్టుదల నీకు ఉంది, ఇంట్లో నేను చూసుకుంటాను, మళ్ళీ నువ్వు ప్రయత్నించు అని భార్య అనగలిగితే మగవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులా లేచి నిలబడతాడు. అంతటి శక్తిని నువ్వు ఇవ్వగలిగేది ఒక్క భార్య మాత్రమే. గుర్తించుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి. ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు జీవితంలో ఏ సమస్యనైనా సరే ప్రేమతో ఎదుర్కోగలుగుతారు. మగవాడి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొక్కటి లేదు. అలాగే భార్యకి కూడా భర్తకు మించిన ప్రపంచం మరొక్కటి ఉండదు. భార్య ఎక్కువగా ఎదుటి వాళ్ళను నమ్ముతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండాకాలంలో రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద జల్లుతూ ఉంటాయి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం నేర్చుకోండి. జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఒక్కసారి ఒక మచ్చ ఆడదాని మీద పడింది అంటే అది నిజమా కాదా అనేది ఎవ్వరూ ఆలోచించరు, బురద జల్లడానికే చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.